హాయ్ ఫ్రెండ్స్, లార్డ్స్లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ డే 3 గురించి చూద్దాం. ఒక్కరోజు థ్రిల్లర్, కేఎల్ రాహుల్ సెంచరీ మెరుపులు, రిషబ్ పంత్ సిక్సర్ జోరు, జడేజా స్వాడ్ సెలబ్రేషన్స్, ఇంకా బెన్ స్టోక్స్ బౌన్సర్ డ్రామా. ఈ మ్యాచ్ రివ్యూ మిస్ చేయకండి. లెట్స్ డైవ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ప్రేమికుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 3 రివ్యూ గురించి మాట్లాడబోతున్నాం. లార్డ్స్లో స్కోర్స్ సమం, డ్రామా పీక్స్లో ఉంది. డే 3 మొదలైంది. ఇండియా బ్యాటింగ్తో 145/3 నుంచి కేఎల్ రాహుల్ రాక్ స్టార్లా ఆడాడు. 100 పరుగులతో సెంచరీ మార్క్ని టచ్ చేసి లార్డ్స్ ఆనర్ బోర్డుపై మరోసారి తన పేరు రాసుకున్నాడు. అతని క్లాసీ షాట్స్, స్టడీ ఇన్నింగ్స్ ఇండియాకి స్ట్రాంగ్ బేస్ ఇచ్చాయి. కానీ డ్రామా అక్కడితో ఆగలేదు. రిషబ్ పంత్ గాయంతో ఉన్న 74 పరుగులతో సిక్సర్లతో బజ్ బాల్ని బ్యాక్ చేశాడు. బెన్ స్టోక్స్ బౌన్సర్స్ని ఎదుర్కొని ఒక 6తో తన 50ని కంప్లీట్ చేశాడు. కానీ ఒక రిస్కీ సింగిల్ కారణంగా రన్అట్ అయ్యారు. అది ఇండియాకి బిగ్ బ్లో. రవీంద్ర జడేజా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. 72 పరుగులతో స్వాడ్ సెలబ్రేషన్స్తో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు. నితీష్ రెడ్డితో కలిసి 72 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. కానీ బెన్ స్టోక్స్ షార్ట్ బాల్తో నితీష్ రెడ్డిని అవుట్ చేశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ సపోర్ట్తో ఇండియా 387 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ స్కోర్తో సమం చేసింది. ఇంగ్లాండ్ బౌలింగ్లో బెన్ స్టోక్స్ మరోసారి హీరో అయ్యాడు. నితీష్ రెడ్డిని అద్భుతమైన బౌన్సర్తో అవుట్ చేశాడు. ఆ బాల్ రియల్ ఫైర్ అని చెప్పుకోవచ్చు. జోఫ్రా ఆర్చర్ తన కంబ్యాక్ మ్యాచ్లో స్పీడ్తో ఇండియా బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టాడు. క్రీస్ వోక్స్ కూడా 3 వికెట్లతో రాణించాడు. బూమ్రాని అవుట్ చేసి ఇండియా ఇన్నింగ్స్ని కంప్లీట్ చేశాడు. కానీ డే 3 చివర్లో డ్రామా. ఇంగ్లాండ్ ఓపెనర్స్ టైం వేస్టింగ్ టాక్టిక్స్తో శుభ్మన్ గిల్ సీరియస్గా ఫైర్ అయ్యారు. ఆ హీటెడ్ మూమెంట్స్ మ్యాచ్కి మరింత స్పైస్ని యాడ్ చేశాయి. చివరగా ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్క ఓవర్లో 2 రన్స్తో డే ముగిసింది. జాక్ క్రాలీ, బెన్ డకెట్ స్టంప్స్ వరకు సర్వైవ్ అయ్యారు. బూమ్రా బౌలింగ్లో ఒక ఎడ్జ్ రిషబ్ పంత్ చేతిలోకి వెళ్ళలేదు. కానీ డే 4లో బూమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్లతో ఇండియా అటాక్ షార్ప్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక డే 4లో ఇంగ్లాండ్ 300+ టార్గెట్ని సెట్ చేయాలని చూస్తుంది. అయితే ఇండియా మాత్రం త్వరగా వికెట్స్ తీసే ప్లాన్లో ఉంది. ఈ మ్యాచ్ ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. మరి డే 4లో ఎవరు లీడ్ తీసుకుంటారో చూడాలి. సో ఇప్పటికే ఈ సిరీస్ 1-1తో టై అయిన సిచ్యువేషన్లో డే 4 డిసైడర్ అవుతుందేమో చూడాలి. మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.